హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను వేస్ట్గా ఉండే ఈ కార్డ్బోర్డ్తో ఎలా క్రాఫ్ట్ వర్క్ చేశానో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ విధంగా నేను వన్ సైడ్ ఈ కార్డ్బోర్డు నాకు ఎంత కావాలో ఆ విడ్త్ లెంత్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇది సిజర్తో కట్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. నేను ఏదైనా ఐటమ్స్ పర్చేస్ చేసినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా, అది పడేయకుండా నాకు యూజ్ అవుతుందో లేదో చెక్ చేసుకొని నేను కొన్ని పక్కన తీసి పెట్టుకుంటాను. అందులోదే ఇది ఒక బాక్స్. చూసారు కదా, ఇలా కట్ చేసి తీసుకున్న ఆ కార్డ్బోర్డ్ని ఈ పెన్సిల్తో ఒక రౌండ్ షేప్ నాకు కావాలి. సో దానికోసమని నేను ఈ ప్లేట్ని యూజ్ చేస్తున్నాను. మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నాకు ఒక రౌండ్ షేప్ కావాలి, దానికోసం అనేసి ఈ ప్లేట్ యూజ్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీ దగ్గర ఏదైనా అవైలబుల్లో ఉండే రౌండ్ షేప్ ప్లేట్ అనే కాదు, ఇంకేదైనా కానీ మీ దగ్గర ఉంటే దాంతో యూజ్ చేసుకోవచ్చు. నాకు దీనికన్నా ఒక చిన్న సైజు కావాలి. సో దానికోసమని ఇంకొక సైజు ప్లేట్ తీసుకున్నాను. ఈ 2 సర్కిల్స్లో ఆ మిడిల్ పార్ట్ నేను తీసేస్తాను. నాకు కంప్లీట్గా ఆ అవుటర్ పార్ట్ కావాలి. ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి కదా, సో మిడిల్ పార్ట్ని నేను కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాను. అది వేరే పర్పస్ కోసం కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్రాఫ్ట్ ఏదైనా చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో నాకు ఈ అవుటర్లో ఉండే ఆ సర్కిల్ పార్ట్ కావాలి. దానికోసమని ఇలా స్లోగా నేను కట్ చేసుకుంటున్నాను. సో కొంచెం టఫ్గా అనిపిస్తుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి. ఇక్కడ నేను ఇన్సైడ్ పార్ట్ కట్ చేయడానికని చాక్ తీసుకున్నాను. సో ఇది కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది, ఎందుకంటే జాగ్రత్తగా షేప్ పోకూడదు. సో దానికోసం అనేసి ఈ విధంగా చాక్ తీసుకొని నేను కట్ చేస్తున్నాను. దీన్ని ఇప్పుడు మనం డెకరేషన్ వర్క్కి
యూస్ చేస్తాము. సో ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా. నేను ఇక్కడ గ్రీన్ కలర్ చార్ట్ తీసుకున్నాను. దీంతో డిజైన్ వేయాలనుకుంటున్నాను. మన ఇష్టం, ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు. మన బ్యాక్గ్రౌండ్ వాల్ ఏ కలర్ ఉందో దాన్ని బట్టి దాని ఆపోజిట్ కలర్ తీసుకుంటే బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా నేను కట్ చేసుకుంటాను ఈక్వల్ పార్ట్స్గా. ఇలా కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఏదైనా మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు. లైక్ హార్ట్ షేప్ కానీ ఇంకేదైనా మీకు నచ్చిన డిజైన్ వేసుకోండి. నేను ఇక్కడ లీఫ్ డిజైన్ వేసుకున్నాను, చూపిస్తాను. సో దీనికి నాకు అరౌండ్ 2 hours టైం పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వడానికి. బట్ ఒకటే వీడియోలో చూపించలేను. నేను దీన్ని 2 వీడియోస్గా అప్లోడ్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2 అలా అప్లోడ్ చేస్తాను. మీకు కూడా ఈజీగా అర్థమవుతుంది, స్టెప్ బై స్టెప్, ఎక్కడ మిస్ కాకుండా. మ్యాక్సిమం నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎక్కడైనా మిస్ అయ్యి ఉంటే, క్లారిటీ లేకపోతే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి ఈ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కానీ క్లాసికల్ డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం. అది స్వతహాగా నేర్చుకున్నదే, ఎక్కడికి వెళ్ళి నేర్చుకోలేదు. నాకు దేనిపైనైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే అది 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాను నేను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇంకొక చార్ట్ తీసుకున్నాను, పిక్ చార్ట్. ఇది రెడ్ కలర్లో తీసుకున్నాను. దీనిపైన నేను హార్ట్ షేప్ వేసుకుంటాను. సో నేను 2 షేప్స్ తీసుకున్నాను ఇక్కడ, ఒకటి లీఫ్ అండ్ ఒకటి హార్ట్ షేప్ తీసుకున్నాను. ఇందాక గ్రీన్ కలర్ చార్ట్ని ఎలా అయితే పీసెస్ చేసుకున్నాము ఈక్వల్గా, ఈ రెడ్ కలర్ చార్ట్ని కూడా అలానే ఈక్వల్ పీసెస్గా నేను కట్ చేసుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇలా ఈక్వల్గా తీసుకున్న దాన్ని దానిపైన ఒక షేప్ డిజైన్ వేసి అదే షేప్ని మళ్ళీ కాపీ చేసి వేరే దానిపైన వేస్తాను. అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పార్ట్ తీసుకొని దానిపైన హార్ట్ షేప్ వేస్తాను. సో ఫస్ట్ ఇలా నేను ఫోల్డ్ చేసుకున్నాను, ఎందుకంటే రెండో సైడ్ కూడా సేమ్ మనకి మెజర్మెంట్ వస్తుంది కదా. సో ఒకటేసారి మనం కట్ చేసుకుంటే ఫ్రంట్ ఏది ఉందో బ్యాక్ కూడా అదే షేప్ వస్తుంది కదా. సో ఇక్కడ నేను, మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను హార్ట్ షేప్ వేసుకున్నాను. సో లాంగ్ అయిపోవడం వల్ల మీకు కనిపించకపోయి ఉంటుంది. ఇప్పుడు ఇది క్లియర్గా ఉండొచ్చు. దీని డబల్ సైడ్ వెనకాల కూడా సేమ్ అదే షేప్ వస్తుంది కదా, అందుకే ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా నేను ఇలా కట్ చేసుకున్నాను. చూసారా, హార్ట్ షేప్ వచ్చేసింది. ఇలానే రిమైనింగ్ పీసెస్ కూడా నేను కట్ చేసి పెట్టుకుంటాను ఎట్ ఏ టైం. ఒకటే షేప్ని మనం ఇలా దాని అవుటర్ని తీసుకుంటే సేమ్ అదే షేప్ మనకు వచ్చేస్తుంది. ఈ మార్కర్తో అవుటర్ని హైలైట్ చేస్తున్నాను. కొంచెం బ్రాడ్ లైన్ కనిపిస్తుంది కదా, లుక్ బాగా తెలుస్తుంది. అన్ని లీవ్స్కి కూడా అలానే అవుటర్కి నేను మార్కర్తో హైలైట్ చేసుకుంటాను. హార్ట్స్ని కూడా అలానే చేసుకోవాలి. ఇలా హైలైట్ చేసుకోవడం వల్ల ఆ షేప్ అనేది మనకి అవుట్లుక్ బాగా కనిపిస్తుంది. ఇక్కడ రెడీ చేసుకున్న ఆ లీవ్స్ని ఒక డిజైన్గా
నేను ఇక్కడ పేస్ట్ చేసుకుంటున్నాను. గ్లూ తీసుకోండి. ఇలా 1 బై 1 ఆర్గనైజ్ చేసుకోవాలి. ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా స్టెప్ బై స్టెప్ దాన్ని నీట్గా అక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో కొంచెం గ్లూ పెట్టినా సరిపోతుంది. నేను చిన్న సర్కిల్ తీసుకున్నాను ఇక్కడ. మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా తీసుకోవచ్చు. అది వాల్ బట్టి ఉంటుంది, డిపెండ్ అయ్యి. నెక్స్ట్ ఇక్కడ నేను రెడ్ హార్ట్స్ని దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, సేమ్ మనం ఎలా లీవ్స్ని స్టెప్ బై స్టెప్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా అంతే, ఇలా స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. మీకు కావాలనుకున్న డిజైన్ని మీరు కట్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే కాకుండా. ఈ వీడియోలో నేను జస్ట్ బేసిక్ థింగ్స్ నేను మీకు చెప్పాను. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో రిమైనింగ్ పార్ట్ చూద్దాం. బాయ్ బాయ్.